హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. సో వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు, సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారు, కుదిరితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ నేను పాప అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వ్లాగ్ మధ్యలో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ప్రణీత్ అయితే రావట్లేదు ఈరోజు, నేను పాప మాత్రమే వెళ్తున్నాము. మార్నింగ్ 10 o'clock అలా బయలుదేరదాం అనుకున్నామండి. బయలుదేరేసరికి 12 అయిపోయింది ఆఫ్టర్నూన్. నైట్ కొంచెం ఎడిటింగ్ పని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది ఉంటే అలా 3 అయితే అయిపోయింది. ఇంకా అస్సలు లెగలేకపోయాను మార్నింగ్. అసలు మెలకు కూడా రాలేదు. సడన్గా మెలకు వచ్చి చూస్తే టైం 10 o'clock అయిపోయింది. ఇంకా అప్పుడు గబగబా లేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరుతున్నాము. ఇంకా మేము ఇద్దరమే వెళ్తున్నాం అన్నాను కదా, సో ఓలా బుక్ చేసేసుకున్నాము. మేమైతే వైట్ ఫీల్డ్ వెళ్తున్నామండి. సో ఇక్కడ మా పాప చూడండి, అలా వద్దునానా పడిపోతావు, రా నేను పట్టుకుంటాను, నా దగ్గర కూర్చో అంటే కాదంట. అలా రాడ్ని పట్టుకొని తనే కూర్చుంటుందంట. అమ్మ నువ్వు కాలు కింద పెట్టి కూర్చున్నావు కదా, సో నేను కూడా అలాగే కూర్చుంటాను అని కూర్చుంటుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఎక్కువ గాలి వచ్చేయడం వల్ల ఇంకా బల్ల అత్తుకున్నట్టు అతుక్కుపోయింది వచ్చి. అదేదో ముందే పిలిచినప్పుడు వస్తే అయిపోతుంది కదా. ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో ఇంకా తనకి రోడ్డు మీద కనిపించినవి అలా అడుగుతూ ఉంటుంది అనమాట, అమ్మ అదేంటి ఇదేంటి అని. ఎన్ని డౌట్స్ వస్తాయో కదా పిల్లలకి. అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఇంక ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రతీదీ కొత్తగానే ఉంటుంది. ఇంకా మాట్లాడిస్తూనే ఉంటుంది అనమాట. వెళ్ళినంతసేపు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది, అదెందుకు ఇదెందుకు అని. ఇంక ఇక్కడ చూడండి గ్రీనరీ స్టార్ట్ అయింది. అబ్బా వర్షాలు పడుతున్నాయి, ఎంత గ్రీన్గా ఉంది రోడ్డు పక్కల, ఎంత పచ్చదనము అనుకుంటూ మనసులో అలా హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ ఫ్రెష్ గాలిని పీలుస్తూ వెళ్తున్నాము. నా ఆనందం ఎంతోసేపు లేదండి. చూడండి స్టక్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి అరగంట కూడా అవ్వలేదు, స్టక్ అయిపోయాము ట్రాఫిక్లో. ఆల్మోస్ట్ 40 minutes కదిలినట్టే ఉంటుంది కానీ కదలదు ట్రాఫిక్. అక్కడక్కడే సదురుకుంటున్నారు కానీ ముందుకైతే వెళ్ళట్లేదు. సో వీక్ డేస్లో అంటే ట్రాఫిక్ ఉంటుంది అనుకోవచ్చు, వీకెండ్స్లో కూడా ట్రాఫిక్. ఎక్కడికి? వాణి దగ్గరకా? వాణి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇదే పక్కన ఉంటాడా? ఇంకా అలా ఒక 40 నిమిషాలు ట్రాఫిక్లో కొట్టుకున్న తర్వాత ఫైనల్గా అయితే వైట్ ఫీల్డ్ అయితే వచ్చేసాము. సో మేము ఒక 7-8 months బ్యాక్ వరకు వైట్ ఫీల్డ్లోనే ఉండేవాళ్ళము. సో రీసెంట్గా షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇంకా నెక్సెస్ మాల్ ఇంకా అలా చూసుకుంటా ఇంకా వైట్ ఫీల్డ్ వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకున్నాము అమ్మయ్య అని. ఇక్కడ కూడా ట్రాఫికే ఉంది కానీ కొంచెం మూవ్ అవుతుందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వాణి తన పేరు. మేము వైట్ ఫీల్డ్లో ఉండేటప్పుడు అందరం ఒక బిల్డింగ్లో ఉండేవాళ్ళం అనమాట. సో అలా ఫ్రెండ్స్ అయ్యాము, తక్కువ టైంలో క్లోజ్ అయిపోయాం బాగా. వాణి ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది నేను వీళ్ళని కలవక. ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయామన్నమాట మేము వైట్ ఫీల్డ్ నుంచి. ఇంకా ఫ్రీక్వెంట్గా కలవడం అసలు కుదరట్లేదు. ఇంకా అసలు ఎన్ని మాట్లాడుకున్నామంటే మా ముచ్చట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా ఏదో చెప్పుకోవాలి అన్నట్టే ఉందన్నమాట. ఇంకా ఈ బుడ్డోడే అనమాట జేకబ్, వాణి వాళ్ళ బాబు. ఇంక మా ముచ్చట్లలో మేముంటే వీళ్ళిద్దరు వీళ్ళ ఆటల్లో పడిపోయారు. ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా వేరే పిల్లల టాయ్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. ఇంకా అలానే మా బుడ్డది కూడా పాపం అసలు వాడికి ఏం షేర్ చేయట్లేదు. వాడి బొమ్మలే అయినా కానీ ఇంకా మా బుడ్డదే తీసుకుని ఆడేసుకుంటుంది. ఇంకా పక్క నుంచి వాణి చెప్తున్నారు, ఒరే ఇవ్వురా పాపకి షేర్ చెయ్యి అని చెప్తున్నారు అనమాట. ఇంకా అసలు ఆ ఉయ్యాలనైతే ఒక అరగంట సేపు వరకు వదలలేదు, ఊగుతూ ఉంది దాంట్లో కూర్చొని హ్యాపీగా. అండ్ ఇంకా జేకబ్ కొంచెం పెద్దోడండి, అంటే మా పాప కంటే ఒక 1.5 year పెద్దోడనమాట. సో ఇంకా అన్న అని పిలుస్తూ వైట్ ఫీల్డ్లో ఉన్నప్పుడైతే బాగా ఆడుకునేవారు. ఈవినింగ్ అయ్యేసరికి గ్యాదర్ అయిపోయే వాళ్ళం కింద. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. ఇంకా ఎవ్రీ ఈవినింగ్ ఇదే రొటీన్ మాకు.
6:30 కల్లా కిందకు వచ్చేసేవాళ్ళు. ఇంకా స్టార్టింగ్లో అయితే 6:30 నుంచి 7:30 8 వరకు ఉండేవాళ్ళం. ఇంకా తర్వాత 8 కాస్త 9 అయింది, 9 కాస్త 10:30 కూడా అయిపోయేది. అప్పుడు కూడా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకా ఆడుకుంటాం అనేవాళ్ళు అనమాట. సో ఒక 3-4 మంత్స్లోనే బాగా క్లోజ్ అయిపోయారు పిల్లలు కూడా. ఇంకా పైకి వెళ్ళడము, జేకబ్ కిందకి రావడము, ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా. మంచి టైంపాస్ ఉండేదండి. ఇంకా ఇక్కడ అలా మేము కొంచెం పక్కకి వెళ్ళిపోయాక టచ్ పోయింది, కానీ బట్ స్టిల్ అప్పటికి కలిసినప్పుడల్లా బాగా ఆడుకుంటారు పిల్లలు. பாப்பா பெட்ல படு செக் பண்றேன் because this time he admitted in hospital. No. Checked everything, she noted. ఓకే. ఏం చెప్తున్నారో అర్థమైందా మీకు? రీసెంట్గా జేకబ్ డయేరియాతో హాస్పిటలైజ్ అయ్యాడండి. ఒక 2-3 డేస్ అక్కడే అడ్మిట్ అయ్యాడనమాట. సో అక్కడ డాక్టర్స్ వాడికి ఏమేమైతే చేశారో అవన్నీ గమనించి ఆ తక్షణాన్ని పడుకోమంటున్నాడు అనమాట. నువ్వు పడుకో, నేను చెక్ చేస్తాను అని. మా బుడ్డది అస్సలు వినలేదు. లేదు నువ్వే పడుకో, నేనే చెక్ చేస్తాను అని వాడిని పడుకోబెట్టి ఈవిడ చెక్ చేయడం స్టార్ట్ చేసింది. everything he's asking. படுத்துக்கோ, செக்கப் மா, படுத்துங்க, பாப்பா செக் பண்ணலாம். Two doctors. Me చెక్ అంటే చెక్ చెయ్యి. finished check. No light. ఇక్కడ మీరు గమనించారా, వాణి ఇంకా జేకబ్ తమిళ్లో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు తమిళియన్స్ అండి, పాండిచ్చేరి వాళ్ళది. కానీ ఇంకా మేము తెలుగు రాదు తనకి, నాకు తమిళ్ రాదు, మేము ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవుతామన్నమాట. It's okay, பாப்பா வந்து உட்கார்ந்தே இருக்கட்டும். நீ பாப்பா படுத்து ஏலே అలా ఆడినంతసేపు ఆడారు. ఇంకా పిల్లలకి మష్రూమ్ బిర్యానీ చేసింది వాణి, మేము బయట నుంచి తెప్పించుకున్నాం. నేను సాటర్డే వెళ్ళాను వాళ్ళ ఇంటికి. సో నేను సాటర్డే రోజు నాన్ వెజ్ తిన్నాను అనమాట. ఇంకా నా కోసం ఒక 3 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్ పులావ్స్ ఇంకా స్టార్టర్ తెప్పించింది తను. ఇంకా తినేసి లోపలికి వచ్చాము బెడ్రూమ్లోకి. ఇంకా తను ఏవో కుర్తీస్ అజియోలో తీసుకుందంటే చూపిస్తుంది. మేము ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు ఏది కొనుక్కున్నా, ఎవరం ఏది కొనుక్కున్నా, కొత్త ఐటెం ఏది వచ్చినా కానీ చూపించుకునే వాళ్ళము. సో ఇంకా నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా కాల్స్లో చెప్పుకోవడము, లేకపోతే వాట్సాప్లో పిక్స్ షేర్ చేసుకోవడమో చేసుకునే వాళ్ళము. కానీ గత 3 మంత్స్గా ఇంకా కొంచెం నేను బిజీ అయిపోయాను. వాణి వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ జేకబ్ హాస్పిటలైజ్ అయ్యాడు, ఆ తర్వాత తను డెంగ్యూ వచ్చి తను హాస్పిటలైజ్ అయింది. ఇంకా అసలు కుదరలేదు. ఇంకా అన్నీ ఇప్పుడు చూపిస్తుంది అనమాట. ఇంకా పిల్లల్ని వచ్చేసి జస్టిన్ బ్రోకి అప్పచెప్పాము. ఇంకా జస్టిన్ బ్రో అంటే వాణి వాళ్ళ హస్బెండ్. సో తను పిల్లల్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. పిల్లలు కూడా బాగా ఆడుకుంటారండి తనతో. ఇంకా అందుకే పిల్లలిద్దరిని అన్నయ్య బ్రోకి అప్పచెప్పేసి ఇంకా మేము స్టార్ట్ చేసాము. ఇంకా తను అదే అంటుందన్నమాట, తెప్పించుకోవడానికి అయితే తెప్పించుకున్నాను, సో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు నన్ను. రెడ్ హాట్ సేల్ ఏదో జరిగిందంట, సో అప్పుడు తెప్పించుకున్నారంట. క్వాలిటీ మాత్రం బాగుందండి. అజియోలో క్వాలిటీకి అయితే అసలు ఇంకా మనం చూసుకోవాల్సిన పని లేదు, చాలా బాగా వస్తాయి కదా. My sister and my mom. Okay, both jewelry they have changed. Okay. Both and extra money Put paid and they bought. Only one haram they have taken, na? No. Aram, necklace, Papa chain, Okay. Amma 3 pound Okay, Murtul. chain. She bought. Oh. And Akka bought something 10 or more than
వాణి ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క ఇద్దరు కలిసి వాళ్ళ పాత జ్యువెలరీని మార్చేసి కొత్త ఐటమ్స్ అయితే తీసుకున్నారంట. ఒక హారము, నెక్లెస్, పాపకి చైన్, వాళ్ళ అక్కకి జుమ్కాస్, ఇంకా వాళ్ళ అమ్మగారికి 3 తులాలు పెట్టి చైన్ తీసుకున్నారంట. అదే చెప్పారు తను. ఇంకా తిను కూడా ఎవ్రీ ఇయర్ స్కీమ్ కట్టుకుంటుంది. సో తను కూడా ఏదో జ్యువెలరీ తీసుకున్నానని చూపిస్తున్నారనమాట. ఇక్కడ రింగ్ అండి, అది క్యారెట్ లైన్లో 14 క్యారెట్ గోల్డ్ రింగ్ తీసుకున్నారు తను. సో మోడల్ అయితే చాలా బాగుందండి. ఇలా కింద చైన్ లాగా వచ్చి డ్రాప్ వచ్చింది. మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. అది ఏమైందంటే 1 టైం తను యూజ్ చేసిన తర్వాత ఫేడ్ అయిపోయిన టైప్ అయ్యి గోల్డ్ రింగ్ డల్ అయిపోయింది అనమాట. అదే చెప్తున్నారు అక్కడ. నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. చాలా ఆశపడి కొనుక్కున్నాను, కానీ అసలు 1 టైం యూజ్ తర్వాత అది అలా అయిపోయింది అని. అది మాత్రం నిజమేనండి. అదేంటో అసలు ఆ రింగ్ చూస్తుంటే అది గోల్డ్ రింగ్ అంటే ఎవరు నమ్మరు. 1 గ్రామ్ దానిలాగా ఉందన్నమాట. నాకైతే అసలు ఈ 14 క్యారెట్ గోల్డ్ గురించి అస్సలు ఐడియా లేదు, నేను ఎప్పుడైతే వాడలేదు. సో అది ఏమన్నా దాన్ని మెయింటైన్ చేయడానికి టిప్స్ లాంటివి ఉంటాయా? మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. కుదిరితే మార్చేసుకుంటాను, ఇలా అసలు నేను అది చూడలేకపోతున్నాను అన్నారు. సో ఇదే ఆ రింగ్ అనమాట. మీకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ చూడండి, ఏంటో అది. తిను భవ్య, ఇంకా పాప లేఖ్య, భవ్య వాళ్ళ పాప. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి, ఒకే బిల్డింగ్లో ఉండేవాళ్ళము. ఈ సర్ప్రైజ్ నేను ముందే ప్లాన్ చేశాను, భవ్యకి చెప్పకూడదు, అసలు తన రియాక్షన్ క్యాప్చర్ చేద్దాము అని. ఇంకా వాణితో కూడా అన్నాను అనమాట. వాణి అస్సలు హింట్ ఇవ్వద్దు భవ్యకి, లేకపోతే తను పట్టేస్తుంది అని. ఇంకా వాణి కూడా కాల్ చేయకుండా మెసేజ్ చేశారనమాట భవ్యకి, ఇంట్లో ఉన్నారా లేదా అని. వీకెండ్ కదా, బయటికి వెళ్ళిపోతే మళ్ళీ నా ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోద్దని. ఇంకా నేనైతే చాలా హ్యాపీ. నా సర్ప్రైజ్ నేను అనుకున్నట్టు భవ్యనైతే చేసేసాను. మీకు ఎలా అనిపించింది సర్ప్రైజ్? నచ్చిందా? భవ్య కూడా బాగా థ్రిల్ అయింది అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. నాకు కూడా సర్ప్రైజ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారే అనుకుంటా. మేము ముగ్గురము ఆల్మోస్ట్ 1 ఇయర్ ఒకటే బిల్డింగ్లో ఉన్నాం, కానీ ఒకరికొకరం తెలీదు. అంటే భవ్య వాళ్ళు ఏమైనా హాలిడేస్ వస్తే ఫ్రీక్వెంట్గా ఊరు వెళ్ళిపోయేవాళ్ళు. వాణి అసలు బయటకు వచ్చేవారు కాదు, అంటే తనది లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. ఇంకా ఫైనల్గా ఒకరోజు ఎందుకో కలిసాము. ఫస్ట్ భవ్య నేను మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. భవ్య వాళ్ళు తెలుగు వాళ్ళే కాబట్టి ఇంకా మెల్లిగా అలా 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 వాణిని కూడా మా గ్యాంగ్లో జాయిన్ చేసేసామన్నమాట. ఇక్కడ ఈ సీరియస్ డిస్కషన్ దేని గురించి అంటే, మేము వెళ్ళిన తర్వాత భవ్యకి ఏదో ప్రోడక్ట్ డెలివర్డ్ అయింది, అది మిస్ మ్యాచ్ అయిందనమాట. సో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నేను వచ్చినప్పుడల్లా ఇలాంటిది ఏదో పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు నుంచి పంపించినాడు. ఏంటని అసలు గుడ్లది మ్యాచింగ్ కలర్. ఇది అదే గుడ్లు తెచ్చేసిందా? గుడ్లు తెచ్చేసిందా? అవును, అదే కావాలి. ఇక్కడ మా బుడ్డది లేచి చూసారా, ఇంకా ఆడి ఆడి అలసిపోయి పడుకుని పోయింది. ఇంకా తనని లోపల పడుకోబెట్టేసి మేము హాల్లోకి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. ఇక్కడ నేను భవ్య కలిసాము అంటే తెలుగులో బడబడా మాట్లాడేసుకుంటాము. వానికేమో అర్థం కాదు కదా, సో మేము ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. ఇంకా పిన్ టు పిన్ అయితే ట్రాన్స్లేట్ చేయలేం కాబట్టి మేము మాట్లాడుతూ ఉంటే ఇంకా తను అలా కూర్చొని చూస్తూ ఉంటారనమాట. ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు ఏంటి నాకు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ని కలిసాము అంటే ఎన్ని మాట్లాడుకుంటామో కదా, అసలు ఎన్ని ముచ్చట్లు ఉంటాయో, ఎక్కడి నుంచి వస్తాయో ఆ మాటలు. అది కాక 3 months తర్వాత కలిసాము, ఇంకొకటే మాటలు. ఇంక ఈ లోపు భవ్య టీ పెడతాను అంటే ఇంకా నేను కూడా భవ్య వెనకాల ఎలా పెడతారు అని వెళ్ళిపోయాను.
కిచెన్ని కూడా వదలలేదు మేము ముచ్చట్లకి. ఇంకా అలా టీ పెట్టేసుకుని బాల్కనీలో వచ్చి కూర్చున్నాము. భవ్య వాళ్ళది 3rd ఫ్లోరు. సో బాల్కనీ వ్యూ బాగుంటుంది. ఆపోజిట్లో ఏం బిల్డింగ్ లేదనమాట. ఇంకా అలా కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది, ఆ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ అలా చూసుకుంటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ టీ తాగుతున్నాము. ఇక్కడ వాణి టీ లవర్ అండి, నేను భవ్య కాఫీ తాగుతాము. కాకపోతే ఇంకా వాణి ఎలా అంటే ఆ పూట టీ పడకపోతే ఇంకా అసలు ఇదైపోతూ ఉంటారు. ఇంకా భవ్య అన్నారు, సరే మనకి కాఫీ పెడతాను, వానికి టీ పెడతాను అని. ఇంక ఇన్ని రకాలు ఎందుకులే భవ్య, టీ పెట్టేసాయి, ఈ పూటకి మనం కూడా టీ తాగేద్దాము అనుకున్నాము. ఇంకా అలా టీ వంకతో ఆల్మోస్ట్ 1 hour కూర్చున్నట్టున్నాం బాల్కనీలో. ఇక్కడ చూసారా, నేను భవ్య మాట్లాడుకుంటూ ఉంటాము, వాణి అలా చూస్తా నవ్వుకుంటా వింటూ ఉంటారు. కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదనమాట. ఇదే సిచ్యువేషన్ మేము ముగ్గురం కలిసాము అంటే. ఇంకా అలా లోపలికి వెళ్ళేసరికి ఆడుకుంటా జేకబ్ అయితే కింద పడ్డాడు. సో పెదానికి పన్ను గుచ్చుకుపోయింది. ఇంకా వాడు కూడా మార్నింగ్ లేచినోడు మధ్యాహ్నం కూడా నిద్రపోలేదు. ఇంకొకటే క్రాంకీ అయిపోయాడని వాణి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంకా అలా ఒక 1/2 hour తర్వాత నేను కూడా ఇంటికి బయలుదేరిపోయాను. లక్కీగా ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. సో ఇంటి దగ్గర స్టార్ట్ అయిన క్యాబ్ ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత స్టాప్ అయింది. సో అస్సలు ట్రాఫిక్ లేదనమాట. 30-35 minutesలో ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ మా బుడ్డ చూసారా ఎంత టైర్డ్ అయిపోయిందో. ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీ దాకైతే వస్తుంది.